గర్భం అనగానే అంటే కొన్ని అపోహలు వాస్తవాలు కూడా వస్తాయి మనకి యాక్చువల్గా. అంటే ముఖ్యంగా కొంతమంది కుంకుమ పువ్వు తినడం వల్ల తెల్లగా పుడతారని, లేదా పపాయ తింటే గర్భస్రావం అవుతుందని, 3 హెయిర్ డే లాంటివి మనం వేసుకోవద్దు, వేసుకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి. సో మీ దగ్గరికి కూడా ఇవి ఏమన్నా అపోహలు వచ్చాయా? సో మీరు బాగా విన్న ఈ అపోహలతో పాటు ఎలాంటి అపోహలు విన్నారు, వాస్తవాలు ఏంటి? కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే బొప్పాయికాయ, పపాయ, పైనాపిల్ ఇట్లాంటివి ప్రెగ్నెన్సీలో తినకూడదు అని పెద్దవాళ్ళు చెప్పారు. అయ్యో మేడం, నేను ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందని తెలియక నేను బొప్పాకాయ తినేసాను మేడం, నాకు ఇప్పుడు అబార్షన్ అవుతుందా? చాలా మంది కంగారుగా వచ్చి అడిగే క్వశ్చన్ ఇది. యాజ్ అ సైంటిఫికల్లీ పపాయ, పైనాపిల్ తినటం వల్ల మనకి ప్రెగ్నెన్సీలో అబార్షన్ జరగటం అన్నది జరగదు. ఓకే, సో మేము చూసాము, మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇలా బొప్పాస్కాయ తిన్నారు, తిన్న వెంటనే అబార్షన్ అయిపోయింది అని అంటారు. సో అబార్షన్ ఎప్పుడైనా మనకి ప్రెగ్నెన్సీ అన్హెల్దీగా ఉంటే అవుతుంది. సో మనం ఏదైనా తినటం వల్ల దానివల్ల అన్నది అబార్షన్ జరగటం అన్నది జరగదు. ఓకే, సో ఆ ప్రెగ్నెన్సీ ప్రాబబ్లీ వాళ్ళకి అన్హెల్దీగా ఉండటం వల్ల బాడీనే రిజెక్ట్ చేసేసి ఉండొచ్చు. ఓకే, సో సైంటిఫికలీ అయితే బొప్పాస్కాయ తినటం వల్ల, పైనాపిల్ తినటం వల్ల ఏమీ దానివల్ల అబార్షన్ జరగవు. అండ్ చాలా మంది ఫ్రూట్ సాలడ్లో పైనాపిల్ ముక్క తినేసాను మేడం అని నెక్స్ట్ డే పరిగెట్టుకుంటూ వస్తారు. ఓకే, సో అలా కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు పపాయ, పైనాపిల్ పొరపాటున తిన్నా కానీ ప్రెగ్నెన్సీలో దానివల్ల బేబీకి కానీ మీకు కానీ ఏమీ హామో జరగదు. ఇంకొకటి కుంకుమ పువ్వు. ఓకే, ఇట్స్ వెరీ నైస్ టు నో దట్ హెల్దీ ఐటమ్స్ ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు ప్రెగ్నెన్సీలోని. సో కుంకుమ పువ్వు వల్ల కలర్ మారుతుంది అంటే పాల కలర్ మీకు కొంచెం కలర్ మారుతుంది తప్ప బేబీ కలర్ అన్నది మారదండి. ఇట్ ఈస్ హెల్దీ. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్, మీ ఫుడ్లో యాడ్ చేసుకోవచ్చు. కానీ బేబీ కలర్ అన్నది మనకి ఆ మదర్ నుంచి వచ్చే జీన్స్, ఫాదర్ నుంచి వచ్చే జీన్స్ ద్వారా డిటర్మైన్ అవుతుందండి. సో బేబీలో జరిగే ప్రతి చేంజ్ అన్నది జెనెటికల్లీ, అంటే వాళ్ళ హైట్ కానీ, వాళ్ళ షేప్ కానీ, వాళ్ళ ఫీచర్స్ కానీ, వాళ్ళ కలర్ కానీ, వాళ్ళు ఫ్యూచర్లో ఎంత హెల్దీగా ఉంటారని కానీ, ఇవన్నీ మనకి జెనెటికల్లీ వాళ్ళ మదర్ నుంచి వచ్చే జీన్స్, వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చే జీన్స్. కొన్ని జీన్స్ మదర్ నుంచి వచ్చినవి ఎక్స్ప్రెస్ అవుతాయి, కొన్ని జీన్స్ వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చినవి ఎక్స్ప్రెస్ అవుతాయి. సో వాటిలో వన్ ఆఫ్ ద థింగ్సే వాళ్ళ స్కిన్ కలర్ కానీ, హెయిర్ కలర్ కానీ ఇవన్నీ డిటర్మైన్ అవుతాయి. సో మీరు తినే వాటి వల్ల బేబీ కలర్ మారటం అన్నది అపోహ. హెయిర్ డై వేసుకోవచ్చా గర్భిణీలు? యాక్చువల్గా హెయిర్ డైస్ అన్నవి ఫస్ట్ థింగ్ అసలు మన బాడీకి సూట్ అవుతుందా లేదా అక్కడ స్టార్ట్ చేయాలి. అండ్ హెయిర్ డైస్లో కూడా చాలా పారాబెన్స్ అంటారు, అమ్మోనియా అంటారు, వీటి కాంపౌండ్స్తో చేసే హార్ష్ డైస్ ఉంటాయి. దానివల్ల బాడీ రియాక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఏదైనా ప్రోడక్ట్ మనం యూజ్ చేసేటప్పుడు వాటిలో ఇట్స్ బెటర్ టు చూజ్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్. అంటే మన ప్లాంట్ బేస్డ్ కాంపౌండ్స్, కెమికల్స్ మిక్స్ చేయకుండా ఉన్న కాంపౌండ్స్ ఏమన్నా ఉన్నాయా అని చూసుకోవాలి. ఆర్ మనకి ఆప్షన్ లేదు, నేను ఆర్గానిక్ కాంపౌండ్స్ వాడలేను, నేను ఇదే వాడతాను అని చెప్పాలంటే ఆల్వేస్ డూ ఎ ప్యాచ్ టెస్ట్. ఓకే, ఏదైనా కొత్త ప్రోడక్ట్ ఎప్పుడైనా వాడేటప్పుడు, ఆర్ సమ్టైమ్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో మనకి ఇమ్యూనిటీ స్టేటస్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా కొత్త ప్రోడక్ట్ యూజ్ చేసేటప్పుడు ప్యాచ్ టెస్ట్ చిన్నగా మనకి ఇయర్ వెనకాల కానీ, చేతిలో ఎల్బో దగ్గర కానీ అట్లాగా ఆ చిన్న ప్యాచ్ టెస్ట్ ఒకటి చేసుకొని ఒక 15-20 minutes వెయిట్ చేసి దానివల్ల ఏమైనా స్కిన్ రియాక్షన్ ఏమైనా వస్తుందా రావట్లేదా చూసుకొని, సో సెట్ అయ్యింది అని చెప్పనంటే స్కిన్ రియాక్షన్ ఏం రావట్లేదు, మీ బాడీ దానికి రియాక్ట్ అవ్వట్లేదు అంటే యూజువల్లీ దానివల్ల ప్రెగ్నెన్సీకి బేబీకి ఏమీ హార్మ్ అన్నది జరగదు. సో ఇంకోటి మేడం, గర్భిణీలు కాఫీ తాగవచ్చా? తాగితే ఎంత మేరకు పరిమితం కావాలి? ఓకే, సో కాఫీ ఇష్టమైతే తాగండి, కానీ లిమిటెడ్ మోతాదులో తాగాలి. సో చాలామంది అనుకునేది ఏంటంటే కాఫీయే తాగకూడదు, సో ప్రెగ్నెన్సీలో కాఫీ తాగొద్దన్నారండి అని చెప్పని కూర్చొని దే డ్రింక్ లాట్ ఆఫ్ టీ. ఓకే, దే డ్రింక్ లాట్ ఆఫ్ సోడాస్. ఓకే, ఇట్స్ నాట్ కాఫీ కాదండి కల్ప్రిట్, అక్కడ కెఫీన్ అన్న ప్రొడక్ట్. సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ కెఫీన్ అన్న ప్రొడక్ట్ కాఫీ, టీ కాకుండా వీళ్ళు రెగ్యులర్గా తాగే రెడ్ బుల్, ఓకే, సోడాస్లో కోక్, పెప్సీ, డైట్ కోక్ అని ఏదైతే తాగుతారో వీటిల్లో కెఫీన్ అమౌంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో మీరు తీసుకునే ప్రోడక్ట్స్లో, అంటే మీరు జ్యూస్ అనుకొని, మీరు హెల్దీ అనుకొని, దాహం వేస్తుంది మేడం నేను స్ప్రైట్ తాగుతున్నాను, థమ్స్అప్ తాగుతున్నాను, కోక్ తాగుతున్నానని ఫ్యాన్సీగా చెప్తూ ఉంటారు చాలామంది. ఓకే, సో ఎనీ కైండ్ ఆఫ్ ఏరేటెడ్ డ్రింక్స్ అంటే ఈ కోక్, కోకా-కోలా, పెప్సీ ఇలాంటి వాటిలో రెడ్ బుల్ అండ్ కొత్తగా చాలా పేర్లు వస్తున్నాయి, రెడ్ కలర్ డ్రింక్స్, ఆరెంజ్ కలర్ డ్రింక్స్ ఇట్లాంటివన్నీ. సో మీరు ఒక్కసారి లేబుల్ చెక్ చేసి దాంట్లో కెఫీన్ మోతాదు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఓకే, అకార్డింగ్ టు అమెరికన్ గైడ్ లైన్స్ అండి, less than 200 milligrams ఆఫ్ కెఫీన్ పర్ డే ఇస్ సేఫ్.
ఓకే, సో ఎలా తెలుస్తుంది మాకు 200 మిల్లీగ్రామ్ ఎంత తీసుకుంటున్నామంటే, యూజువల్గా మనకి ఒక స్ట్రాంగ్ కాఫీ, ఒక 250 ml కప్ ఆఫ్ కాఫీ తీసుకుంటున్నామంటే దాంట్లో అబౌట్ 30 to 40 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కెఫిన్ ఉంటుంది అని అనుకోవచ్చు. సో ఒక 2 cups ఆఫ్ కాఫీ పర్ డే ఇస్ నార్మల్ అండ్ ఇట్ డజంట్ హార్మ్ యూ. అలా కాకుండా కొంతమంది ఎస్ప్రెసో షాట్స్ అని బ్లాక్ కాఫీ తాగుతూ ఉంటారు. సో బ్లాక్ కాఫీ తాగే వాళ్ళు ఎంత కాన్సన్ట్రేటెడ్ కెఫిన్ ఉంటుంది దాంట్లో అని చెక్ చేసుకొని మేక్ షూర్ దట్ ఇట్స్ నాట్ ఎక్సీడింగ్ ఈ లెవెల్స్. 200 మిల్లీగ్రామ్ దాటకుండా చూసుకోవాలి పర్ డే. ఎందుకంటే కెఫిన్ ఎక్కువ తీసుకోవటం వల్ల మనకి బ్లడ్ సప్లై అనేది బేబీకి సరిగ్గా అందదనమాట. సో దానివల్ల ఏంటంటే మదర్కి వచ్చే ఎఫెక్ట్స్ హార్ట్ బీట్ బాగా పెరిగిపోవటం, పాల్పిటేషన్స్ లాగా రావటం, బేబీలో ఒకవేళ ప్రొలాంగ్డ్గా ఈ బ్లాక్ కాఫీ తాగే అలవాటు ఆర్ ఎక్కువ మోతాదులో కెఫిన్ తాగే అలవాటు ఉన్న వాళ్ళ వల్ల బేబీ గ్రోత్ అనేది కొంచెం తగ్గిపోవటం అన్నది చూస్తూ ఉంటాం. సో జస్ట్ మార్నింగ్ ఒక కాఫీ అలవాటు ఉండి చిన్న కప్ ఆఫ్ కాఫీ ఎవ్రీడే తాగుతున్నా అంటే యూ కెన్ కంటిన్యూ డ్రింకింగ్ కాఫీ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.